पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నేరాశి గురించి మనం చదువుకుంటున్నాం. అందులో కన్యా రాశి వాళ్ళు వృషభ రాశితోటి వల్కాన్ ద్వారా అనుసంధానం చెందుతారు అన్నట్టుగా మనం చదువుకున్నాం. వల్కాన్, pouring from volcan. This necessitates persistence, endurance, and continuity of effort, and is one of the characteristics imparted or stimulated by energies pouring from volcan. కంటిన్యూస్గా అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి వాడికి వృషభ రాశిలో ఉండేటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా చంద్రుడి ద్వారా వీడికి వల్కాన్ ద్వారా ఇది అందివ్వబడ్డం అంటే జరుగుతుంటుంది. యూ కెన్ రియలైజ్ దట్ దీస్ ఆర్ ఫస్ట్ రే అట్రిబ్యూట్స్ అండ్ ఆర్ ద రివర్స్ సైడ్ ఆఫ్ దోస్ యూజువల్లీ ఎంఫసైజ్డ్, నేమ్లీ డెత్ ఆర్ ది యాక్టివేటింగ్ ఆఫ్ ది డెస్ట్రాయర్ ఆస్పెక్ట్. సో ఇది అంటే వల్కాన్ indicates it is the first aspect. వల్కాన్ అనేటువంటి గ్రహం ప్రధానంగా చంద్రుడి ద్వారా పనిచేస్తోంది, బట్ ఇట్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్లో ది అదర్ సైడ్, ది రివర్స్ సైడ్, అంటే మామూలుగా ఫస్ట్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ క్రియేటివిటీ, ఇదంతా కూడా. బట్ క్రియేటివిటీకి బ్యాక్గ్రౌండ్గా జరిగేటువంటిది, బిఫోర్ జరిగేటువంటిది ఏంటంటే డెస్ట్రాయింగ్ ఆస్పెక్ట్. సో ఇక్కడ వీడికి వృషభ రాశితో అనుసంధానం చెందడం ఈ రహస్యం మనకు చెప్తూ ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే టారస్ తోటి వీడి ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో అప్పుడు వీడికి ఏం జరుగుతుంటుందంటే ఈ ఫస్ట్ ఆస్పెక్ట్లో వీడికి డెత్ ఆర్ ది యాక్టివిటీ ఆఫ్ ది డెస్ట్రాయర్ ఆస్పెక్ట్. టారస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది థర్డ్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ అండ్ ఆఫ్ దిస్ డెత్ ఆస్పెక్టు, డెస్ట్రాయింగ్ ఆస్పెక్టు, వాటితో వీడికి లింకప్ దొరుకుతుంది. ఇక్కడ ప్రధానంగా వీడిని లీడప్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే కనుక థర్డ్ రే హైరార్కీ అన్నారు వీళ్ళని. సో థర్డ్ హైరార్కీ, థర్డ్ రే హైరార్కీ కాదు, థర్డ్ హైరార్కీ. ఈ థర్డ్ క్రియేటివ్ హైరార్కీస్లో థర్డ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అన్మానిఫెస్టెడ్ హైరార్కీస్. ఫస్ట్ 4 అన్మానిఫెస్టెడ్గా ఉన్నారు కదా, అందులో థర్డ్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడిని ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రహస్యాలు వీడికి అందిస్తారు. దేని ద్వారా? వల్కాన్ ద్వారా. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? డెస్ట్రాయింగ్ ఆస్పెక్ట్, డెత్ ఆస్పెక్ట్ అంటే జీవుడికి వీడు ఉండంగానే వీడికి పరిపూర్ణత అంటుండేది అందివ్వడంలో భాగంగా వీడికి మృత్యోర్మ అమృతంగమయ అన్నటువంటి స్థితి, అంటే చాలా డెత్ మీద చాలా ఈజీ మైండ్ అంటుండేది వీడికి వచ్చారు వీడు లైఫ్లో ఉంటుండగా. వెరీ 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 క్యాజువల్ మైండ్ వీడికి వచ్చేసారు అనమాట. డెత్ అంటే ఇట్స్ చాలా సింపుల్ థింగ్గా వీడికి తీసుకెళ్ళాలి దాని పక్కకు. అసలు దాని ప్రధాన ఏంటంటే కన్సిడరబుల్గా వీడికి అసలు ఉండడు వీడి మైండ్లో ఎక్కడా కూడా. అది ఏర్పడడం ఒకటి. తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే డెత్ ఆస్పెక్ట్ ద్వారా వీడు అంటే ఒక హయ్యర్ ప్లేన్స్లో వీడు ఇనిషియేట్ అవ్వబడటం. అంటే సృష్టి ఆవిర్భావము, సృష్టి అంతం. సృష్టి అంతం అయిపోయింది. అంతం అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఏమిటి, ఆ రహస్యం వీడికి దర్శనం అవ్వాలి. సృష్టి వ్యక్తంలో ఉంది. సృష్టి వ్యక్తంలో ఉండడం, దీనిలో ఈ ఉపదేశాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం, అదంతా అయిపోయింది.
సో ఇప్పుడు ప్రస్తుతం సృష్టి లేదు. సృష్టి లేదంటే ఇప్పుడు ఏముంది అయితే? అంటే ఇవన్నీ ఏం లేవా? ఇవన్నీ మరి లేవు. మరి అప్పుడు ఇవన్నీ మళ్ళా సృష్టి రాగానే ఎలా వచ్చేసాయి? ఉదాహరణకి ఈ గదిలో ఏమీ లేదు, మనం క్లాస్ అనుకోగానే ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? అంటే ఏర్పడ్డాయి అంటే టకటక అప్పటికప్పుడు అలా దిగొచ్చేయడం అంటుండేదిగా ఉండదు కదా. ఇంతకుముందు ఇవన్నీ కూడా అన్మానిఫెస్టెడ్గా ఉన్నాయి. అన్మానిఫెస్టెడ్గా ఉన్నది కరెక్ట్గా టైం అడిగి ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్లోకి వచ్చాయి. క్లాసు, ఈ ల్యాప్టాప్ అని ఇవన్నీ ఇలా మేనిఫెస్టేషన్లోకి వచ్చాయి. అన్మానిఫెస్టెడ్గా ఉన్నటువంటి వాటిని ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మొత్తం చోట్ల కరిగిపోయినట్టుగా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లోకాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా వీడికి దర్శనానికి తీసుకొస్తారు. అంటే వీటిని ఆ ప్లేన్స్లోకి తీసుకెళ్ళి అక్కడ వీడికి ఇనిషియేట్ అవ్వబడటం అటువంటి జరుగుతుంది. దానికి ప్రధానంగా లీడప్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే థర్డ్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ అన్నారు. అంటే సృష్టి ఇదంతా కూడా మూలానికి తీసుకెళ్ళిపోయి అసలు ఇదంతా ఎలా దిగి వస్తుంది అనేటువంటి రహస్యం ఇవ్వాలంటే ఇదంతా లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఆ స్థితిలోకి వీడిని తీసుకెళ్ళిపోయి వీడికి అక్కడ టీచింగ్స్ అన్నీ ఇచ్చేసి ఆ టీచింగ్స్లోకి వీడిని మేలుకొల్పింపబడటం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా ఇది కన్యారాశిలో ఉన్నటువంటి వాడికి 9 రాసులతో అనుసంధానం చెందడం ఇవన్నీ చెప్పేశారు మనకి. సో ఈ 9 రాసులతో ఇనిషియేట్ అవ్వబడటం ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత వీడు వాళ్ళు సర్వర్గా అవుతాడు, వాళ్ళు సెవియర్గా అయిపోయాడు, ఇదంతా అయిపోయింది. బాగుంది. ఓకే. ఇంకొక లింకప్ చెప్పారు మనకి, మేషం, మిథునం ఇవన్నీ చెప్పారు, అది అయిపోయింది. ఇంకొక రాశి అని చెప్పారు వృషభం, వీటితో అనుసంధానం. అందులో వృషభంతో వీడు అనుసంధానం చెంది అంటే ఇదంతా అయిపోయిన వాడికి అంటే ఒక చాలా హయ్యెస్ట్ లెవెల్ అనమాట ఇది. ఈ లెవెల్ హయ్యెస్ట్ లెవెల్లో ఇది వృషభ రాశిలో వల్కాన్ గ్రహం ద్వారా వీడు అనుసంధానం. వల్కాన్ గ్రహం వీడికి వృషభ రాశిలో ఉన్న రహస్యాలు అందివ్వబడంలో ఏమిటంటే ప్రధానంగా ఇక్కడ చెప్పబడుతున్న విషయం, వీడికి ఇవన్నీ సృష్టి ఇదంతా కూడా అన్మానిఫెస్టెడ్గా ఉన్నటువంటి స్థితిలో ఎలా ఉంటుంది ఇదంతా అంటే రహస్యాలు వీడికి టీచ్ చేస్తారు వాడు. అక్కడ టీచ్ చేసేటువంటి వాళ్ళు ఏమన్నారంటే థర్డ్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ అన్నారు వాడు. అది చెప్తున్నారు. అండ్ ఆఫ్ దిస్ హైరార్కీ ఆర్ we know nothing beyond the fact that it is concerned with the light which liberates from death. Light liberating from death. సో ఒక లైట్ ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ. లైట్ ఎలా ఉంటుంది డెత్ ఆస్పెక్ట్లో? లైట్ లిబరేటింగ్ ఫ్రమ్ డెత్ అన్నారు. సో అక్కడ లైట్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే బియాండ్ ద థింగ్ దట్ వీ కెన్ కాంప్రహెండ్, అలా ఉంటుంది లైట్ అక్కడ. అంటే ఎప్పుడు అది చూసిన వాళ్ళం కాదు కదా మనం, బట్ దట్ లైట్ లిబరేట్స్ డెత్. అది ఎప్పుడైతే దర్శనం అయిందో ఆ లైట్ వీడికి, అసలు డెత్ అంటే ఇంత సింపుల్ థింగా అంటున్న దానిలోకి వీడు రావాలి. అసలు చాలా క్యాజువల్గా వచ్చేసారు. ఆ లైట్లోకి వీడిని ఇనిషియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ లైట్లోకి వీడు ఇనిషియేట్ అవుతాడో అవి అంటే వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది దానిలో వీడు ఇనిషియేట్ అవుతాడో అప్పుడు ఇవేవి వీడిని అసలు ఇది చెయ్యి. అసలు ఎక్కడ వీడు బంధం పడు, ఎక్కడ వీటిలో వీడు ఇదైపోవడం ఇదంతా ఉండదు. అంటే ఇవన్నీ వీటిలో ఇరుక్కోకుండా ఉండగలిగేటువంటి స్థితి వచ్చింది అంటే ఆ లైట్కి వీడు ఇనిషియేట్ అవ్వబడ్డాడు అన్నట్టు. ఆ లైట్కి వీడు ఇనిషియేట్ అవ్వబడ్డాడు అంటే ఇవన్నీ ఏవి వీడు బంధించవు. ఇవన్నీ ఏది వీడిని అసలు ఇది చేయదు అన్నట్టు. సో లైట్ ఆఫ్టర్ డెత్ అంటున్నది ఒకటి ఉంది. మృత్యోర్మ అమృతంగమయ, ఆ అమృతత్వం అన్నదాన్నే లైట్ అన్నది ఇక్కడ. సో ఆ లైట్లోకి వీడు ఇనిషియేట్ అవ్వబడతాడు అన్నట్టు వీడు. అది కన్యారాశిలో అంటాడు. అంటే హైయెస్ట్ థింగ్ అనమాట. ఇంకా సృష్టి ఇవన్నీ కూడా అన్మానిఫెస్టెడ్గా ఉన్నటువంటి స్థితుల్లోకి వీడికి ఇనిషియేట్ అవ్వబడ్డం. సో ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి ఒక చిన్న పాయింట్స్గా ఇచ్చారు ఇక్కడ, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ టారస్. టారస్ ఏం చేస్తుంది మనకి ఇప్పుడు? ఇల్యూమినేషన్. సో వెలుగు అనేటువంటిది ఇస్తుంది. ఏం వెలుగు? సృష్టి అదంతా కూడా లయమైపోతే ఉండేటువంటి వెలుగు ఏది ఉందో దాన్ని అందు వీడు ఇనిషియేట్ అవ్వబడతారు. అది టారస్ ఇచ్చేటువంటిది. వల్కాన్ దేనికి సంబంధించినది? ఫస్ట్ లా ఆర్ ఎండ్యూరెన్స్. ఫస్ట్ రేకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మనకి వల్కాన్ ఈ ఆస్పెక్ట్లో ఇస్తుంటుంది. తర్వాత థర్డ్ క్రియేటివ్ హైరార్కీ ఏమన్నారు? లిబరేటింగ్ లైట్ అన్నారు. థర్డ్ క్రియేటివ్ హైరార్కీ వీళ్ళు. ఈ హైరార్కీ ఏమన్నారు? లిబరేటింగ్ లైట్. అంటే ఏంటి లిబరేటింగ్ లైట్ అంటే? వీడికి ఆ లైట్ అందు వీడు విచ్చుకునేటటువంటిది ఏర్పాటు వీడికి చేసి పెడుతున్నారు వీళ్ళు, అక్కడ ఉండేటువంటి గురువులు వీళ్ళు. లిబరేటింగ్ లైట్ అన్నారు వీళ్ళని. తర్వాత వెర్గో అని ఏమన్నారు? ద క్రైస్ట్ లైఫ్. క్రైస్ట్ లైఫ్ అంటే క్రైస్ట్ ఆస్పెక్ట్ లైఫ్గా దిగి వచ్చినటువంటి తత్వం.
అంటే ఏంటి వీడు కుమారుడుగా వీడు జన్మించినటువంటి వాడు ఉన్నటువంటి స్థితి కన్యారాశిలో ఒక చిన్న పిల్లవాడు ఉండేటువంటి స్థితి లేటెంట్ అండ్ అన్ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఈస్ ద థర్డ్ క్రియేటివ్ హైరార్కీ. అన్ఎక్స్ప్రెస్డ్గా ఉంటాడు. అన్ఎక్స్ప్రెస్డ్గా అంటే వీటిలో కుమారుడు జన్మించాడు అన్నటువంటిది దర్శింపబడినటువంటి స్థితిలో వీడు ఉన్నాడు. ఇంకా కన్యారాశి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి కన్యారాశి ఆ స్థితికి సంబంధించినది. అన్ఎక్స్ప్రెస్డ్గా ఉన్నాడు కుమారుడు ఇక్కడ. లేటెంట్గా ఉన్నాడు. లేడా అంటే లేడని కాదు, ఉన్నాడు. దైవం ఇప్పుడు మనం ఒక 4 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నాం, ఏదో ఉన్నాం. 4 ఏళ్ల తర్వాత 4 రోజులు మనం ప్రేయర్ చేసుకున్నట్టుగా మనలో కొంత మార్పు అనేటువంటిది వచ్చింది. ఈ మార్పు ఎలా ఉంటుంది అంటే లేటెంట్గా ఉంటుంది, పెద్ద తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. వీళ్ళలో మార్పు అలా ఉందన్నమాట. లేటెంట్గా ఉంది, అన్ఎక్స్ప్రెస్డ్గా ఉంది. తర్వాత ద మూన్ అన్నారు, ది ఫార్మ్ నేచర్, ది సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫ్లేమ్ విచ్ లైట్స్ ద వే. సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫ్లేమ్ అన్నది ఈ ఫార్మ్ నేచర్ అన్నారు, ది సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫ్లేమ్. ఫ్లేమ్ యొక్క సబ్స్టెన్స్ ఇది. సో మనం సబ్స్టెన్స్ ఏంటిది, ఎలా వచ్చిందంటే ఫ్లేమ్ యొక్క భౌతికమైనటువంటి రూపం మూన్. సో విచ్ లైట్స్ ద వే. ఇది ఎప్పుడైతే ఇక్కడ వెలిగింపబడుతుందో దీనివలన అప్పుడు వీడు డైరెక్ట్గా వల్కాన్ గ్రహంతో వీడు అనుసంధానం చెందడం, తద్వారా వీడు థర్డ్ క్రియేటివ్ హైరార్కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వీడికి ఇది ఏర్పడడం, తద్వారా వీడు టారస్లో ఉన్నటువంటి ఇల్యూమినేషన్ అంటే వీడు పొందడం. అది ఇవన్నీ కూడా ఒక చిన్న టేబుల్లో మనకి ఇచ్చారు. A vast field of psychological research in connection with all the constellations, the planets, the hierarchies is indicated above, but it is of too vast a nature for me to consider in this treatise. అది చాలా పెద్ద విషయాలండి ఇవన్నీ కూడా. ఏంటంటే ప్లానెట్స్, హైరార్కీ, కాన్స్టలేషన్స్, ఇవన్నీ చాలా, దాంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అది నుంచి చాలా పెద్ద రహస్యాలు ఇవన్నీ కూడా. It will constitute the astrology of the future and will begin to be understood when group awareness and continuity of consciousness are established among men. Continuity of consciousness అంటే ఏంటి, వీడు ప్రతిరోజు చేయాలండి. వీడు ఒకరోజు చేసి మానేస్తే వీడికి దొరకదు. 4 మెట్లు ఎక్కాడు, మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కాలి వీడు నెక్స్ట్ మూమెంట్లో. వీడు ఎక్కకుండా అక్కడ ఆగిపోయాడు అనుకోండి, జారిపోతాం. మనకు బాగా గుర్తుపెట్టుకో. వీటిది ఎట్లా ఉంటుందంటే ఇది జారిపోయేది ఎక్కువ. ఇందులో ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనకి ఎంతవరకు నిలిచింది అనేది నిలవడం కష్టం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనకి నిలవట్లేదండి అన్నట్టుగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇది నిలవదు, నిలిచేటువంటిది కాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పాస్ ఆన్ అవుతూ ఉండాలి అంతే. మనం పాస్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు మన మనస్సు ఇవన్నీ కూడా వాటిలో లైవ్ అయిపోయి అలా మనం ఎక్కగలుగుతాం. పాస్ ఆన్ అవ్వకుండా ఉన్నామా, ఎక్కడ మొదలయ్యామో అక్కడ జరిపోయి పడిపోతాం. సో ఈ సబ్జెక్ట్ అలాంటిది. అందుకని దీని ఏమని చెప్తున్నారంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటారు. అంటే నిత్యం జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉంటే ఆ జర్నీలో ఉంటాం, లేకపోతే మనం జారి పడిపోతాం. కొండ మీద వాడు తీసుకొస్తూ ఉంటాడు, వాడు బస్సు డ్రైవర్, వాడు ప్యాసింజర్స్ కింద నుంచి పైకి తీసుకెళ్తుంటాడు, పై నుంచి కింద తీస్తుంటాడు. సో నిరంతరం ఈ జర్నీ సాగుతూ ఉంటే ఏమవుతున్నాడు, వాడు కొండ మీద ఉన్నవాడు అయిపోయాడు. వాడు అలా లేకుండా వాడు సలహా పెట్టి ఇంట్లో ఉంటే అది పోగొట్టుకున్నవాడు అవుతాడు. వాడు దర్శనం వాడికి జరిగిందా జరగలేదా అంటే దేని మీద డిపెండ్ అవుతుంది. వాడు లైన్లో రాలేదని ఇవన్నీ తర్వాత విషయం, అవన్నీ వాడు రావక్కర్లేదు. ఈ కొండకి కొండ దిగడం, వీళ్ళందరినీ ఎక్కించడం చేయడం ఇదంతా చేస్తున్నారు కదా, తద్వారా వీడు కొండ మీద ఉన్నటువంటి పరమాత్మని దర్శించుకుని వాడేవాడు. అలా ఈ సబ్జెక్ట్ అంతా మనం ప్రతిరోజు ఇలాంటివి మనం చదువుకుంటూ ఇలాంటి సద్గ్రంథాలు చేయడం చేత ఏమవుతుందంటే వీటితోటి మనకు చక్కటి మన మనస్సు అనండి, మనస్సు పైన ప్రజ్ఞ, వీటితోటి చక్కటి అనుసంధానం ఏర్పడి వాటిల్లో మన మనస్సు ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. అందుకని దీనికి ఏమని చెప్తున్నారు అంటే వాటిలో నిలవాలంటే ప్రతిరోజు ఇది చేసుకోవాలని చెప్తున్నారు. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. It will constitute in this treatise. However, as a form of mental gymnastics and as indicating possibilities, the concept is of use to you. దీని ఏమన్నారంటే మెంటల్ జిమ్నాస్టిక్స్ అన్నారు. సో దీన్ని అలా మీరు చదువుకుంటున్నప్పుడు మీ మనసు ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది. జిమ్నాస్టిక్ వాడు ఎట్లా ఆ అల్లుకోవడం అంటే మనసు యొక్క గుణం. అది సబ్జెక్ట్ చదువుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి ఆ విషయాలు అలా మీ మనసులో అలా అల్లుకుంటుంటాయి.
డైరెక్ట్గా ఇప్పుడు ఏ విషయం అయితే చదువుకుంటున్నారో అక్కడ ఉంటుంది, ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం స్వస్తి ప్రజాభ్యాన్ని మూసేసుకోగానే మళ్ళీ మనం ఎక్కడో అక్కడికి వస్తాం, మళ్ళీ చదువుకోవడం మొదలు పెడుతుంటే ఇలా ఎక్కేస్తుంటుంది మనసు. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం అది చెప్తున్నారా. Gymnastics and as indicating possibilities, the concept is of use to you, for it widens your horizon and indicates the marvelous scope of the divine plan. సో దీనివల్ల ఏం జరుగుతుంది మీకు అంటే కనుక మీ యొక్క ఇట్ వైడన్స్ యువర్ హారిజన్, మీ యొక్క పరిధి లేదా మీ యొక్క కాన్షియస్నెస్ బాగా ఎక్స్పాండ్ అవుతుంటుంది ఇలాంటి చదువుకోవడం చేత. బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది మనకి, అండ్ ఇండికేట్స్ ద మార్వలస్ స్కోప్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అండ్ ద సింథసిస్ అండర్లైయింగ్ మేనిఫెస్టేషన్. ఈ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని యొక్క మార్వలస్ స్కోప్ ఆఫ్ ది డివైన్ ప్లాన్, ఈ డివైన్ ప్లాన్ యొక్క స్కోప్, ఇది దేని చేత ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది మీకు ఇండికేషన్స్గా మీకు తెలుస్తుంది. ఇట్ ఇండికేట్స్ మీ హారిజన్ పెరుగుతోంది అంటే ఏంటంటే నెమ్మదిగా మీరు వ్యాప్తి పొందుతున్నారట అంటే, కన్యారాశిలో వ్యాప్తి పొందడం అంటున్నది ఎక్కువ భూతత్వం కదా ఇది. సో వ్యాప్తి పొందుతూ ఉంటాడు. వ్యాప్తి పొందుతుండడం వల్ల ఏం జరుగుతుంది, వీడికి చోట్లో ఉన్నటువంటి రహస్యాలు వీడికి అలా దర్శనానికి వస్తుంటాయి అంతే. సో ఆ దర్శనానికి రావాలంటే వీడి యొక్క కాన్షియస్నెస్ పెరుగుతూ ఉండాలి, పరిధి బాగా పెరగాలి. అప్పుడు ఆ రహస్యాలన్నీ చక్కగా వీడికి దర్శనం అవుతాయి. అంటే ఇదంతా ఒక కెమెరా లాంటిది మన మనస్సు అనేటువంటిది. ఎంత పెద్దదన్నా సరే దాన్ని జూమ్ చేసి వీడు చిన్నది చేసి వీడు ప్రింట్ తీసుకుంటాడు, ఆ కెమెరాలో వాడు నిక్షిప్తం చేసుకుంటాడు. ఎంత పెద్ద చూడడానికి అది చాలా పెద్ద సీనరీ అదంతా. ఊటీ మనం వెళ్ళాం కదా అక్కడ, ఓ పెద్ద సీనరీ. దాని అంతా ఒక చిన్న ఫోటోలో వాడు తెచ్చేస్తాడు. అదంతా ఎలా తెచ్చేసాడండి వీడు అంటే ఏం లేదండి, ఈ లెన్స్ ఇవన్నీ మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటారు అంతా మీకు ఇంత పెద్ద పిక్చర్ కూడా మీకు ఇంత ఫోటోలో మీకు వచ్చేస్తుంది. అదేమిటో మన మనస్సు కూడా అలా వచ్చేస్తుంది అన్నమాట. అందులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఇక్కడ దర్శనానికి వచ్చేస్తాయి. సింథసిస్ అండర్లైయింగ్ మేనిఫెస్టేషన్. Neptune is, as you know, the god of the waters, and term water covers many angles of the esoteric wisdom, such as ఇక్కడ ఇంద్రుడు, దీన్ని ఏమన్నారు, దీన్ని వాటర్ అన్నారు. నెప్ట్యూన్ ఇట్ ఇస్ ద వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటారు. సో నెప్ట్యూన్ ఎన్నో వాటర్ అనేటువంటి శబ్దం ఎన్నో రకాలుగా వాడతారు. ఆ రహస్యాలు మీకు ఒకసారి చెప్తాను వినండి అన్నారు ఆయన ఇక్కడ. సో ఇక్కడ నెంబర్ 1, ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ యూనివర్సల్ అండ్ ఐటమైజ్డ్ అన్నారు. వాటర్ అంటే ఒక రహస్యం ఏమిటంటే, ఫస్ట్ రహస్యం ఏంటంటే ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాటర్గా ఉన్నటువంటిది అది మొదట ఎలా ఉంది, కాన్సెప్ట్గా. సో కాన్సెప్ట్గా ఉంటుంది, దాన్ని ఏమన్నారంటే జలములు అన్నారు. సృష్టి అంతా మొదట ఎలా ఉంది, వ్యక్తంలోకి పూర్తిగా భౌతికత్వంలోకి రావడానికి ముందు ఇది ఎలా ఉంది, జలములుగా ఉంది సృష్టి. జలములుగా ఉంటుండేది ఘనీభవించింది, తద్వారా సృష్టి ఏర్పడింది, సౌరమండలం ఏర్పడింది. సో ఘనీభవించడానికి ముందు ఏమన్నారు, దీన్ని కాన్సెప్ట్ అన్నది, కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్. సో అంతా మొత్తం ఒక విత్తనంగా ఉంటుండేది జలములుగా ఉండడంగా చెప్పారు దాన్ని. అప్పుడు అది ఎక్కడైతే ఘనీభవించుతుందో అక్కడ సౌరమండలం, సూర్యుడు, గ్రహములు ఇవన్నీ రూపం దాల్చడం, అక్కడ సృష్టి, అక్కడ భౌతికం ఉన్నటువంటిది ఏర్పడుతుంది. దాని ఏమన్నారంటే ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ యూనివర్సల్ అండ్ ఐటమైజ్డ్. యూనివర్సల్గా ఉంది సృష్టి, అండ్ ఇట్ ఈస్ ఐటమైజ్డ్ అంటే ఒక సౌరమండలం, ఒక రూపం అంటున్నది ఏర్పడింది. తర్వాత అన్నారు సెకండ్ పాయింట్లో ది వాటర్స్ ఆఫ్ సబ్స్టెన్స్. వాటర్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే చోట్లో ఈ పదార్థం అంటున్నది ఏదైతే ఉందో దానికి, అంటే చోటు అంటుండే దేనితో తయారైందో దానికి ఆ పదార్థాన్ని ఏమన్నారంటే వాటర్ అన్నారు. వాటర్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అని ఎందుకు దాన్ని వాటర్ అని చెప్పారంటే, వాటర్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పడంలో ఉండడం ఏంటంటే దాని నుంచి వీడు ఘనీభవించడం, దాని నుంచి వీడు వ్యక్తం అన్నటువంటిది వస్తాం. ఈ సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ పదార్థం అయితే మూల ప్రకృతి అంటాం చేశారు, అది దాన్ని ఏమన్నారంటే ది వాటర్స్ ఆఫ్ సబ్స్టెన్స్. మూల ప్రకృతి నుంచి ప్రకృతి అంటుంటే దిగి వస్తాం కనుక ఈ వ్యక్త రూపంగా ఉంటుండే దానికి మూలంగా ఉంటుండే దాన్ని ఏమన్నారంటే ది వాటర్స్ ఆఫ్ సబ్స్టెన్స్. అది తర్వాత
థర్డ్ ఏమన్నారంటే డివోషన్ ఆఫ్ లైఫ్. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఓన్లీ లైఫే ఉంటుంది, అక్కడ లైఫ్ ఆస్పెక్టే అక్కడ ఉండేది. డివోషన్ ఆఫ్ లైఫ్. దాని నుంచి ఒక చెంబుడు నీళ్ళు వీడు తెచ్చుకుంటాడు. ఆ చెంబుడు నీళ్ళు తెచ్చుకున్నాడు వీడు ఒక దేహి, అంటే ఒక దేహం దాల్చిన వాడు అని అర్థం. దేహంగా వీడు రిప్రజెంట్ అవ్వడానికి ముందు వీడు ఎలా ఉన్నాడు, మొత్తం చోట్ల జలములు, ఇదంతా కూడా జలములకు ఒక ఆకారం అంటున్నది, ఒక ఘనీభవించి ఇదంతా ఏర్పడితే అప్పుడు వీడు ఫలానా ఫలానా వస్తువు, ఫలానా వాడు, ఫలానా చెట్టు, ఫలానా ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ రూపంగా ఏర్పడడానికి ముందు అది ఎలా ఉంది, జలములుగా. దాని నుంచి వీడు కొంత జలం అంటే చేసేటప్పుడు వీడు ఒక షర్టు ప్యాంట్ వేసేటప్పుడు వీడు ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా వీడు తయారయ్యాడు. తయారైనటువంటి వాడిలో ఉంటుండేది ఏమిటి, జలములే. సో చోట్లో జలములు ఉన్నాయి. జలముల నుంచి వీడికి ఒక షర్ట్ ప్యాంట్ వేసేటప్పుడు వీడు ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీగా మనం దర్శిస్తున్నాం. ఎనర్జీ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. యూనిట్ ఆఫ్ ఎనర్జీగా మనం చూస్తున్నటువంటి వాడిలో ఉన్నది ఏమిటి, జలములే. చోట్లో ఉన్నది జలములే. ఈ సృష్టిలో ప్రతీది కూడా జలమయం. దాన్ని మనం ఒక రూపంగా మనం చూస్తున్నాం. రూపంగా చెందడానికి ముందు జలం ఉంది, జలములుగా. అందురించి దీన్ని అంతా ఏమన్నారంటే దివాష్ అంటే ఒక రూపం చెందడానికి ముందు ఇదంతా ఏమిటి, లైఫ్ ఆస్పెక్ట్ మొత్తం. దాన్ని కండిషన్ ఏడికి అది రూపంగా తయారవుతుంది. అందుగురించి ఇది మొత్తం అంతా కూడా రూపంకి పైన ఉన్నటువంటి స్థితిని ఏమన్నారంటే లైఫ్ ఆస్పెక్ట్గా చెప్పారు. ఆ లైఫ్ ఆస్పెక్ట్ అన్నట్టు ఇట్స్ మొత్తం చిక్కటి లైఫ్. ఇదంతా కూడా ఒక బాగా చిక్కగా ఉంటుంది. ఇది ఇది అది కొంత ద్రవీకరించడం, కొంత ఇదేడికి అది జీవులుగా వీటిలో ఇంత యూనిట్స్గా అదంతా దిగి వస్తుంది. దిగి వచ్చినట్టుకు వాడు ఒక రూపంగా వాడు తెలియబడుతున్నాడు. సో ఈ మొత్తం ఇవన్నీ పక్క చేసేసి అది ఉంచితే ఓన్లీ లైఫ్, థిక్ లైఫ్ ఆస్పెక్ట్ అంతా. ఆ థిక్ లైఫ్ ఆస్పెక్ట్ని ఉదాహరణకు వాడు పాలు అండి, పాలు మొత్తం పిండాడు, వాడు ఒక బకెట్లో పెట్టాడు. దట్ ఈస్ ద లైఫ్ ఆస్పెక్ట్. దాని నుంచి వచ్చిన ప్రతి వాడికి ఒక లీటర్ పాలు పోసి వస్తుంది. అదేంటంటే ఒక్కొక్క సౌరమంలో ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ముందు ఇదంతా ఎలా ఉంది, ద వర్షన్ ఆఫ్ లైఫ్. ఇదంతా కూడా మొత్తం వీళ్ళందరి పాలు ఎందుగా తెలియబడుతుంది. అందరి పాలు ఆ బకెట్లో ఉన్నటువంటి పాలుగానో లేదా ఆ డ్రమ్లో ఉన్నటువంటి పాలుగా తెలియబడుతున్నప్పుడు దాన్ని వర్షన్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఇండివిజువల్గా ఏర్పడుతున్నప్పుడు జీవులు అన్నారు, సౌరమండలం అన్నారు, పదార్థం అన్నారు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు దాన్ని అన్నారు వర్షన్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పదార్థముతో అనుసంధానం చెందినప్పుడు అప్పుడు రూపం అంటుండేది ఏర్పడుతుంది. సో దీన్ని చెప్పినప్పుడు దాన్ని ఏమన్నారంటే వర్షన్ ఆఫ్ లైఫ్ అన్నారు. తర్వాత నాలుగోది ఏమన్నారంటే ది వరల్డ్ ఆఫ్ ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్. సృష్టి అంతా కూడా ఎలా ఉంది, ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్. అక్కడ కూడా చెప్పబడినది జలమే. ఆస్ట్రల్ గ్లామర్ ఇదంతా కూడా అండ్ రియాక్షన్. ఒక్కడు ఇంకొకరిని చూసి మాట్లాడుతున్నది ఏమిటి, వాడుకున్నటువంటి పరువు, వాడుకున్నటువంటి హుందాతనం, వాడు వచ్చినటువంటి కారు, వాడుకున్నటువంటి బిల్డింగ్లు, ఇవే కదా మనం చూసి మాట్లాడుతున్నది ఎవరితోటైనా సరే. అంతమించి మనం ఏం చూస్తున్నాం, వాళ్ళు వేరేదేం లేదే మనం చూస్తున్నాం. అంతకుముందు ఇంకే భావంలోనో అవన్నీ పక్కకెడిపోతాయి, ఇదే నిలుస్తుంది మనకి. ఇప్పుడు పెద్ద కారులో దిగాడు, పెద్ద బంగళాల నుంచి వాడిది, ఈ బంగళాటండి, వాడిది ఎంతో ఆస్తిడండి, చాలా ధనవంతుడు, చాలా ఇలాంటి వాటితోటి మనం ఎక్కువ ఐడెంటిఫై అవ్వడానికి చూస్తుంటాం. దాని ఏమన్నారంటే గ్లామర్ అన్నారు. వాటికై మనం ఎక్కువ ప్రాకులాడుతుంటాం. వాటితోటి జీవుల్ని చూడడానికి మనం ఎక్కువ ట్రై చేస్తాం. మిగిలిన విషయాన్ని చూడం. వాడు సహజంగా ఎలా మాట్లాడుతున్నాడో చూసుకోండి. చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాడు, అది చాలు మనకి. వాడికి ఎన్ని ఆస్తులు ఉంటాయి ఏమిటి ఇవన్నీ ఎందుకు మనకు, అదంతా అవసరం లేదు. చాలు ఎదురుపడ్డప్పుడు చక్కగా ప్రేమగా మాట్లాడాడు, సంతోషం. అది కాదండి వాడితోటి మనం సంపర్కం, వాడితోటి మంచి రిలేషన్ పెట్టుకుంటే మనకు రేపు పొద్దున్న కావాలంటే 10 లక్షలు ఇస్తాడేమో. ఇవన్నీ ఎన్నో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ మన బుర్రలో ఉంటాయి. దాన్ని ఏమన్నారంటే ఆస్ట్రల్ గ్లామర్ అన్నారు. ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్. రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎదుటివాడితోటి ఆస్ట్రల్ గ్లామర్గా ఉంటున్నటువంటి రియాక్షన్, అక్కడంతా ఉండేది రియాక్షన్సే. రియాక్షన్ అంటే ఏమిటి, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, వాడేదో భావంతో చూస్తాడు, వీడేదో భావంతో చూస్తాడు. ఇది టెన్నిస్ మ్యాచ్ లాగా ఉంటుంది, వీడు కొట్టాడు వాడు కొట్టాడు అన్నట్టుగా ఉంటుంది. వేరే ఇదిగా ఉండదు ఇంకా అక్కడ. రియాక్షన్స్ అన్నీ కూడా మన లైఫ్ ఆస్పెక్ట్, మన జీవితంలో అంతా కూడా మనం ఉండేది ఇదే స్థితి. ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్గా ఉంటుంది మన జీవితం అంతా. మనం పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా మన లైఫ్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్.
దానిలో ఉండేటువంటిది ఆ యాస్ట్రల్ గ్లామర్గా తెలియబడేటువంటి దాన్ని కూడా ఏమన్నారంటే జలములు అంతా కూడా. అంటే వీడి యొక్క భావములు ఎన్నో ఒక జలములుగా ఉంటుంటుంది ఆ భావములు. అంటే అది శాశ్వతంగా ఉండేటువంటి పాయింట్ కాదు అది. ఈరోజు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడా, వాడు వాడు చాలా హెల్ప్ చేశాడు, చాలా మంచివాడు, చాలా ఇదండి అన్నాడు. రేపు పొద్దున వీడు సహాయం అడిగాడు, వాడు చేయలేను అన్నాడు. అబ్బే ఈ రోజులు ఎవరిని నమ్మలేను సార్. ఏం చెప్తాం సార్ మనం? అందరూ మంచి వాళ్ళుగా ఉంటారు కానీ మన్ని వాడుకునే వాళ్ళేనండి ప్రతి వాళ్ళు కూడా. వాళ్ళెవరు మనకు వాడబాడు సార్. ఎందుకు మీరు ఇవన్నీ పెట్టుకుంటారు ఊరికనే? ఏలేదో మాట్లాడతాడు, ఎందుకు సార్ మీరు ఉచిత వైద్యాలయం పెట్టుకుంటారు, నిజంగా మీకు పని లేదా? ఎవడు మనకు సహాయపడ్డండి ఈ రోజుల్లో అన్నట్టుగా మాట్లాడతారు కొందరు వచ్చి, మనకు సలహాలు ఇస్తుంటారు. సో దీన్ని ఏమన్నారంటే వీడి యొక్క రియాక్షన్స్, వాటికి ఎన్నో భావములు ఉంటుంటాయి వీళ్ళ ఇలా. సో దాన్ని ఏమన్నారంటే గ్లామర్, ఆస్ట్రల్ గ్లామర్ అండ్ రియాక్షన్ అన్నారు. తర్వాత ది ఆస్ట్రల్ ప్లేన్ యాజ్ ఏ హోల్ అన్నారు. అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ యాజ్ ఏ హోల్గా మొత్తం అంతా కూడా ఒక ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంటారు అందరూ కూడా. అందరూ కూడా ఎక్కువగా ఉంటే భౌతికంగా ఉంటున్నా, ఎక్కువ ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు, ఎక్కువ భావమయంగా ఉంటుంటారు. ఎదుటివాడితో మాట్లాడుతున్నా వీడి యొక్క ఆలోచనలు ఇంకొక దానిలోకి అలా ఆడిపోతూ ఉంటాయి. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను విన్నారా మీరు అంటారు. అదే అదే నువ్వేదో అన్నావు కదా అది. ఎలా ఉంటుంది వీడి మాట అంటే ఏంటో మొత్తం అంతా వీడు ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువ గడుపుతూ ఉంటాము. ఆస్ట్రల్ ప్లేన్లో గడుపుతూ ఉండడం అంటే ఎక్కువ జరుగుతూ ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న లోకం వేరు, వాడు ఉంటున్న లోకం వేరుగా ఉంటుంటుంది. అందు నుంచి వాడు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటుంటారు సార్. అదంతా ఎక్కువగా ఈ స్థితుల్లో జరిగేటువంటి విషయం. దీని నుంచి మొత్తం జీవులు ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్ యాజ్ ఎ హోల్, ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంటారు జీవులు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షుడ్ టేక్ నథింగ్ లెస్ దాన్, నాట్ లెస్ దాన్ 90-95 ఇంత పర్సెంటేజ్ అంత ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్లో ఉండిపోతుంటాం చాలా. అది దాడి వెళ్ళేవాడు చాలా తక్కువగా ఉంటారు. తర్వాత అన్నారు దీన్ని ది డిజైర్ అండ్ ది ఎమోషనల్ నేచర్ అన్నారు. అన్నారు డిజైర్ అండ్ ఎమోషనల్ నేచర్ అన్నారు. ఎన్నో కోరికలు ఉంటుంటాయి, అరిషడ్ వర్గాలు వర్తిస్తుంటాయి. అస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి అరిషడ్ వర్గాలు మంచి, వేరే వాడికి కోపం ఉండదు, తాపం ఉండదు, ఏమి ఉండదు, అలా ఉంటాడు అంతే. అది అది నిశ్చల స్థితి అంటారు దాన్ని. నిశ్చల స్థితి అంత సులభం కాదు ఎప్పుడు కూడా. సో వీడు ఎలా ఉంటాడంటే వీడు ఎక్కువ ఎమోషనల్గా ఉంటాడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు. అంటే కాసేపు వీడికి మంచిగా ఉంటే ఇటు పడిపోతుంటాడు, లేదంటే అటు పడిపోతుంటాడు. ఇటు ఇటుగా ఉంటుంది తప్పితే మధ్యలో ఉండడం అంటాడు వీడికి చేత కాదు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది వాడికి. వీడు చాలా మంచివాడు అంటాడు, వాడికి ఫోన్ చేస్తే చాలు వాడికి వెళ్ళిపోయి సాయం చేసేద్దాం అన్నట్టుగా ఉంటుంది వీడి మనస్సు. లేదా వాడు ఫోన్ చేసినట్టు పట్టించుకోవడం అన్నట్టుగానే ఉంటుంది. మధ్యస్థితిగా ఉండడం అంటుంది వీడికి చాలా రేర్. సో అందులో దీని డిజైర్ అండ్ ది ఎమోషనల్ నేచర్ అన్నాడు వాటర్ని. ఇదంతా కూడా నెప్ట్యూనే. నెప్ట్యూన్ లోవర్ ఆస్పెక్ట్స్లో చెప్పినప్పుడు ఇక్కడ చెప్తుంటారు ఇట్లా డిజైర్ అండ్ ఎమోషనల్ నేచర్గా ఎక్కువ ఉంటాడు. ఎక్కువ డిజైర్స్ అలా వర్తిస్తుంటాయి, అలా అవి ఇవి ఇలా కోరుతుండడం అలా ఉంటుంటాడు ఎక్కువగా. దాన్ని అంతటిని కూడా జలములుగా చెప్తారు, వాటిని అన్నిటిని కూడా స్వాదిష్టాన్ని చెప్పడం. ది వరల్డ్ ఆఫ్ ఫోకస్డ్ ఇన్కార్నేషన్ ఫర్ ది మాసెస్. వరల్డ్ ఆఫ్ ఫోకస్డ్ ఇన్కార్నేషన్ ఫర్ ది మాసెస్. సో ఎక్కువగా అవతార పురుషులు వీళ్ళు దిగి వచ్చేటువంటి లోకం ఏమిటంటే ఆస్ట్రల్ ప్లేన్ నుంచి దిగి వస్తారు. ఎక్కడ ఆస్ట్రల్ ప్లేన్ ఇది? కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి దిగి వస్తారు. సో దాన్ని ఏమన్నారంటే ది వరల్డ్ ఆఫ్ ఫోకస్డ్ ఇన్కార్నేషన్ ఫర్ ది మాసెస్. అంటే ఏంటి? భూమి మీద అవతార పురుషులుగా ఇన్కార్నేట్ అయితే దిగి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏ లోకాల్లోకి అయితే వీళ్ళని లింకప్ చేయాలో ఆ లోకాల్లో నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు భౌతికమైన లోకాల్లో మా అందరికి మీకన్నా బాగా తెలుసు అని అంటారు. వాళ్ళు దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు ఎలా ఉండాలి అంటే వీళ్ళందరూ దర్శించినటువంటి విషయం, వీళ్ళందరికీ తెలియబడినటువంటి విషయం వాళ్ళు తెలియజెప్తారు అక్కడ. అప్పుడు వీళ్ళందరూ లొంగిపోతారు. జీవులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ దేనికి లొంగుతారంటే ఇప్పటిదాకా వీళ్ళు ఏదైతే చూడలేకపోతున్నారో, ఏదైతే వినలేకపోతున్నారో, ఏదైతే కనలేకపోతున్నారో అది ఆయన దర్శింపజేస్తాడు అక్కడికి దిగి వచ్చి. దాని అన్నారు ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. అది ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం, ఏవో కష్టాల్లో ఉంటూ ఉంటాం. ఆయన ఒక అవతార పురుషుడి దగ్గరకో, ఒక మహానుభావుల గారి దగ్గరకో, మాస్టర్ గారి దగ్గరకో వాళ్ళు వచ్చి ఏమంటే మాకు ఈ కష్టాల్లో ఉన్నాయండి ఇది అని చెప్తే అప్పుడు వాళ్ళు ఇదిగో నువ్వు ఇలా సెట్ చేసుకొని ఈ కష్టం పోతుంది.
మన భాషలో చెప్పాలంటే సింపుల్గా నువ్వు ప్రేయర్ చేసుకో, నీకు తగ్గుతుందంట. ప్రేయర్ చేయడం వల్ల ఏమవుతుంది, వీడికి యాస్ట్రల్ ప్లేన్లో ఏ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోతాయి, అవి కూడా కష్టం పోతుంది. సో ఈ యాస్ట్రల్ ప్లేన్ నుంచి దిగి వచ్చారు కాబట్టి, అంటే థింగ్స్కి కాజెస్గా చెప్పబడేటువంటిది అంతా కూడా యాస్ట్రల్ ప్లేన్స్. సో వాటి అక్కడి నుంచి దిగి వస్తారు కాబట్టి వీటికి కావాల్సిన సొల్యూషన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి వీడు ఎదుటి వాడి మొహం చూడగానే వీడు చెప్తాడు, నువ్వు ఇక్కడ తప్పు చేసావు కాబట్టి ఇక్కడ ఇలా అయింది, నువ్వు దాన్ని ఇలా సెట్ చేసుకో అని వాడు చెప్పేస్తాడు. అది దిస్ ఇస్ ది నానర్ వరల్డ్ ఆఫ్ ఫోకస్డ్ ఇన్కార్నేషన్ ఫర్ ది మాస్ అన్నారు. తర్వాత మాస్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఇన్ క్యాన్సర్ అన్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ, జలములు ఎలా ఉంటాయంటే మాస్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఇన్ క్యాన్సర్. క్యాన్సర్లో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, మాస్ ఎగ్జిస్టెన్స్గా ఉంటాడు. అంటే మొత్తం అంతా కూడా మీకు క్యాన్సర్ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాడి యొక్క జలములు ఎలా ఉంటాయట అంటే మొత్తం అంత సమ్మిశ్రముగా ఉంటుంది వీడిది. ఆ సమ్మిశ్రముగా ఉండడం అంటే వీళ్ళందరి యొక్క ఇది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క మనస్సు అంటుండేదిగా క్యాన్సర్లో పనిచేస్తుంది. సో అలా తెలియబడుతున్నప్పుడు మాస్ ఎగ్జిస్టెన్స్. సో అక్కడ వీళ్ళందరి అంటే యాస్ట్రల్ ప్లేన్ అన్న ఏదైతే చెప్తున్నారో అలాగే ఈ క్యాన్సర్లో ఉన్నటువంటి వాడు కర్కాటక రాశి వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే ఒక 10 మంది యొక్క మనస్సుతో ఇదిగా ఉంటుంది. అంటే ఒక జంతువులు కానీ వాళ్ళ మనస్సులన్నీ ఎలా ఉంటాయి, ఒక 10 జంతువుల యొక్క మనస్సు ఒకటిగా ఉంటుంది సరే, అలా ఉంటుందట మాస్ ఎగ్జిస్టెన్స్. వాడు 10 మంది రాళ్ళు వేద్దామంటే వాడు రాళ్ళు వేసేస్తాడు, 10 మంది చెదులట్టు కూర్చుందంటే కూర్చుంటాడు. దట్ ఈస్ కాల్డ్ మాస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ క్యాన్సర్. క్యాన్సర్లో అలా ఉంటాడు కర్కాటక రాశిలో. 10 మంది ఏది చేస్తాడో వీడు అది చేసేస్తాడు, వీడికంటే ఏం భావం ఉండదు, ఏది ఉండదు. 10 మంది నడిచినట్టుగా వీడు వెళ్ళిపోతుంటాడు. దాన్ని మాస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ క్యాన్సర్. అక్కడ జలములు అలా తెలియబడతాయి. సో టోటల్ 8 రకాలైనటువంటి డెఫినేషన్స్ ఇచ్చారు మనకు నెప్ట్యూన్ గురించి, చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ కండిషన్ ఆఫ్ ది ఫెమినైన్ పోల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ది మెటీరియల్ ఆస్పెక్ట్, ది కాన్స్టలేషన్ క్యాన్సర్ ఈజ్ అవుట్స్టాండింగ్లీ సింబాలిక్. సో ఫెమినైన్ పోల్ అన్నారు, దీన్ని దక్షిణాయనము అన్నారు కదా, దిస్ ఇస్ ద ఫెమినైన్ పోల్. So if all these attributes are conditions of the feminine pole in existence, the constellation Cancer is outstandingly symbolic. It precedes Leo, the sign of individuality and of self-conscious effort, and is concerned with the slow rhythm of mass life, either instinctively active or the reactions of an imposed consciousness, which is a result of chosen experience ఆఫ్టర్ ఇనిషియేషన్. అంటే ఏంటి, కర్కాటక రాశి వీడికి ఏం సూచిస్తుందంటే కనుక వీడిలో ప్రధానంగా ఇదంతా కూడా ఫెమినైన్ పోల్ అన్నది. అంటే ఎగ్జిస్టెన్స్, భౌతికత్వము అంటున్నది. సో భౌతికమైనటువంటి రూపం ఏర్పడింది కానీ ఇది నాది అంటున్నది ఏర్పడలేదు. ఇంకా ఇది నాది రూపం, దేహం ఇదంతా కట్టుకోవడానికి ఏమిటి, ఉదాహరణకి దేహం ఇదంతా కట్టుకోవడానికి వాడు లోపల ఉన్నటువంటి వాడి కారణంగా ఈ దేహం అంతా కట్టుకుంటాం. కట్టుకున్నటువంటి దేహము ఇది, ఈ దేహం నాది అంటుంటే భావం వీడికి ఎక్కడ ఏర్పడుతుంది అంటే వీడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ దేహం నాది అంటుంటే భావం వస్తుంది. సింహరాశిలో ప్రవేశించడానికి ముందు ఇది ఎలా ఉంది అంటే దేహంగా ఉంది, దేహం కాన్షియస్నెస్ ఉంది కాబట్టి దేహం గట్టి ఏర్పడి, ఇది నాది అంటుంటే ఎప్పుడైతే ఏర్పడుతుందంటే ఇది వీడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ దేహం నాది, దీన్ని నేను జాగ్రత్త చూసుకోవాలి, వేరికి దెబ్బ తగలకూడదు, కాలికి దెబ్బ తగలకూడదు, ఇలాంటి భావం అంతా వీడికి సింహరాశిలోకి వీడు వస్తుంది అన్నమాట. సో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాటిని ఏమన్నారంటే మెటీరియల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి యొక్క రహస్యం ఏమిటంటే ఫెమినైన్ పోల్ అన్నది. ఇట్ ప్రిసీడ్స్ లియో, ద సైన్ ఆఫ్ ఇండివిజువాలిటీ అండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్ ఎఫర్ట్, అండ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద స్లో రిథమ్ ఆఫ్ మాస్ లైఫ్. ఇట్స్ ద రిథమ్ ఆఫ్ మాస్ లైఫ్. అంటే మాస్ లైఫ్లో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే పక్కన ఉన్నటువంటి వాడితో వీడు లింకప్ అవుతుంటాడు, కానీ అంటే అన్ని అణువులతోటి వీళ్ళు అనుసంధానం చెందుతాయి, కానీ ప్రత్యేకత అంటుంది వీడికి ఏర్పడదు. 10 మంది వెళ్తున్నారు కాబట్టి వీడు చేస్తాడు, 10 మంది చేస్తున్నారు కాబట్టి వీడు తాగుతాడు, 10 మంది బాటిల్ ఎత్తుకు తాగుతుంటే వీడు తాగేస్తాడు, అంతే. వీడికంటూ భావం ఉంటుంది. కర్కాటక రాశి వాడితో చాలా ఇదిగా ఉండాలి. కర్కాటక రాశి వాడు జలములు కదా, అది ఏ పాత్రలో పోస్తే ఆ రూపం వచ్చేస్తుంటుంది దానికి. మీరు పొడుగ్గా ఉన్నటువంటి బాటిల్లో నీళ్లు పోసారనుకోండి, పొడుగ్గా ఉన్నట్టుగా కనబడుతుంటుంది.
అదే వెడల్పుగా ఉంటే గిన్నెలో నీళ్లు పోసాం అనుకోండి, అవన్నీ వెడల్పుగా అయిపోతాయి నీళ్ళు. దానికంటూ ఒక భావం, ఒక రూపం, ఒక విషయం అంటే నిలబడదు. ఏటు ఎవరితో నిలబడతాడో వాడిగా వీడు మాట్లాడుతుంటాడండి. మనకు మామూలుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అలా ఉంటాడు కర్కాటక రాశివాడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఏదర్ instinctually active or the reaction of an imposed consciousness. Rhythm of mass life అన్నది. ఏదర్ ఇన్స్టింక్చువల్లీ యాక్టివ్. 10 మంది వీడు గడగడాన్ని డప్పులు కొడుతున్నట్టు వీడు కొట్టేస్తాడు, 10 మంది గెంతుతున్నట్టు వీడు గెంతేస్తాడు. అంతే. వీడికంటూ అరే ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, అసలు ఆ స్థితి రావడానికి కొంచెం దూరం. వీడు వీడు కర్కాటక రాశిలో వాడు అలా ఉంటాడు అంతే. ఇన్స్టింక్చువల్లీ యాక్టివ్ అన్నారు దాన్ని. ఏంటి ఇన్స్టింక్చువల్లీ యాక్టివ్ అంటే 10 మంది ఏది చేస్తున్నారో వీడు అది చేసేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టింక్చువల్లీ యాక్టివ్ ఇన్ క్యాన్సర్. ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ అన్ ఇంపోజ్డ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్లో కొన్ని ఇంపోజ్డ్ యాక్షన్స్ అంటాడు. అంటే వాడు ఎదుటివాడు నీతోటి కోపంగా మాట్లాడితే పోరా అన్నాను, ఎదుటివాడు నీతో ప్రేమగా మాట్లాడితే పక్కన కూర్చో, ఎదుటివాడు నీకు టిఫిన్ ఆఫర్ చేస్తే నువ్వు టిఫిన్ ఆఫర్ చేసేయి. దిట్ ఈస్ కాల్డ్ ఇంపోజ్డ్ అన్నదాన్ని. ఇంపోజ్డ్ కాన్షియస్నెస్, రియాక్షన్స్ ఆఫ్ అన్ ఇంపోజ్డ్ కాన్షియస్నెస్ విచ్ ఎ రిజల్ట్ ఆఫ్ chosen experience after initiation. It is the result of chosen experience. అంటే ఈ ఇంపోజ్డ్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే నీకు ఈ వాటిలో వీడు ఇనిషియేట్ అవ్వబడ్డం అంటాడు. దాని చేత వాడికి కొన్ని థాట్స్ అనేటువంటి వాటితో వాడు కలిగి వాడు అక్కడ ఉంటాడు. అది దాన్ని చెప్తున్నా. ఈ కొనాట్స్ మాస్ లైఫ్ లీడింగ్ టు గ్రూప్ లైఫ్ ఆఫ్టర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇనిషియేషన్. వీడు మాస్ లైఫ్ నుంచి వీడు గ్రూప్ లైఫ్లోకి వీడు అడుగు పెడతాడు. మాస్ లైఫ్లో ఉన్నటువంటి వాడు ఆ విధంగా ఉంటాడు. ఇందాక చెప్పాను. వాడికి నెమ్మదిగా ఇనిషియేట్ ఎప్పుడైతే అవుతాడో వాడు, అప్పుడు వీడికి కొన్ని ఇంపోజ్డ్ కాన్షియస్నెస్ అంటుంది. అంటే కొన్ని అంటే ప్రోగ్రామింగ్ అయినటువంటి ల్యాప్టాప్, ప్రోగ్రామ్ అయినటువంటి కంప్యూటర్గా వీడిలో ఒక ప్రోగ్రామింగ్ అంటుంటే దిగుతుంది. ప్రోగ్రామింగ్ అన్నట్టు దిగేటప్పుడు వీడు ఆ రకంగా వీడు భూమి మీద వ్యవహరించడం అంటుంటే చేస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్డ్ అంటగా అంటుండే సార్ అది. It connotes mass life and leading to group life after the experience of initiation, for which its polar opposite Capricorn stands and which finds full expression in Aquarius, which completes the experience of Leo and fuses it with that of Cancer and Capricorn. These 6 signs. So కర్కాటక రాశి వాడిలో ప్రోగ్రామ్ అంటుంటే చక్కగా రాయబడుతుంది. రాయబడి ఆ రకంగా వీడు చక్కగా వీడు డెవలప్ అయ్యి, అంటే ఈ ప్రోగ్రామ్ అంటుండేది రాసేసారు కాబట్టి ఎదుటివాడు ఉన్నట్టుగా వీడు ఉండడం అంటున్నదిగా ఉండదు. కాన్షియస్నెస్లో ఒక ప్రోగ్రామ్ అంటుంటే దిగింది. దిగేటప్పటికి ఏదో గురు పూజలు ప్రోగ్రాము. అది కాదు సార్ కాలు నొప్పిగా ఉంది సార్ అంటే, కాలు నొప్పి కాదు సార్, ముందు గురు పూజలు ముఖ్యం. అవసరమైతే వీడు కాలు కట్టుకున్నాను సరే నమ్మగా అలా అడ్డేక్కుంటూ వచ్చి అక్కడ ఏం పనులు చేయాలో చేస్తుంటాడు. అదేంటండి ఇంత కాలు నొప్పి పెట్టుకుని మీరు అని చేస్తాడు అంతే వాడు. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపోజ్డ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్లో ఒక ఇంపోజ్ అయింది ఏంటంటే గురు పూజలు, ఇక్కడ మనం ఏదో సేవ చేయాలి, ఇది సంవత్సరానికి ఒక్కసారి దొరికేటువంటి మనకు అదృష్టం. ఈ టైంలో కాళ్ళు నొప్పిగా ఉందని ఇంట్లో పడుకుని కూర్చుంటే ఉపయోగం లేదు. రేపు కాళ్ళు నొప్పి తగ్గినా దానివల్ల యూస్ లేదు మనకి. గురు పూజలు ఈ రోజు లేదా రేపు ఉంది, కాళ్ళు నొప్పి ఒక వారం తర్వాత తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను అన్ని ఏర్పాటు చేస్తుంటే అప్పుడు ఏముంటుంది, ఏముంటుంది అక్కడ ఖాళీ హాల్గా ఉంటుంది. అక్కడ కాళ్ళు నొప్పి ఉన్నా ఇప్పుడు చేసినటువంటిదే నీకు నిలుస్తుంది. కాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత చేద్దామంటే అక్కడ ఏముండదు. సో ఈ థాట్ వీడికి సహజంగా కలిగి ఉంటుంది కదా, దాన్ని ఏమన్నారంటే ఇంపోజ్డ్ కాన్షియస్నెస్. అది జరగడాన్ని దాని ఇనిషియేషన్ అన్నారు. ఇనిషియేట్ అయినటువంటి వాడే అలా చేస్తాడు, మిగిలిన వాడు చేయలేడు. కాళ్ళు నొప్పిగా ఉంది సార్ గురుపిల్లలు నేను రావట్లే అని చెప్పేస్తాడు. అలా ఉంటుంది. సో ఈ రకంగా వీడు క్యాన్సర్లో ఉన్నటువంటి వాడు క్యాప్రికార్, దాని ఎదురుగుండా ఉండేటువంటి రాశి మకర రాశి. దీనితో అనుసంధానం చెందినటువంటి వాడు ఈ రకంగా లింక్ అప్ అవుతాడు. సో దాని నుంచి క్యాప్రికార్ నుంచి వీడు యాక్వేరియస్లోకి వెళ్తాడు. యాక్వేరియస్లోకి వెళ్ళడం అంటే కుంభంలోకి వెళ్ళడం అంటే కర్కాటక రాశి నుంచి వాడు సింహంలోకి వచ్చినటువంటి వాడు కాన్షియస్నెస్, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటుండేది ఏర్పడి దానిలో పరిపూర్ణత అంటుంటే దీని ఎదురుగుండా ఉండేటువంటి కుంభరాశి అందిస్తుంది వీడికి. ఈ కుంభరాశి అందించేటువంటి రహస్యం ఏమిటంటే వీడిని ఒక వరల్డ్ సర్వర్గా తయారు చేస్తుంది. అంటే ఏమిటి, మీరు జాగ్రత్త అవగాహన చేసుకుంటే మాస్ కాన్షియస్నెస్ నుంచి వీడు ఇంపోజ్డ్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటుండేది వచ్చి ఇక్కడ దాని ఎదురుగుండా ఉండేది ఇంపోజ్డ్ కాన్షియస్నెస్ ఒక ఇనిషియేషన్ అంటుండేది మకర రాశిలో జరిగి వీడు పరిపూర్ణమైనటువంటి సేవా తత్పరుడుగా వీడు తయారయ్యేటువంటిది కుంభరాశి ఒక అనుగ్రహం చేత తయారవుతాడు. పరిపూర్ణమైనటువంటి సేవా తత్పరుడుగా తయారైనటువంటి పరిపూర్ణమైనటువంటి
జీవులందరికీ కూడా వీడు ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచేటువంటిది మేన్ రాశి. అదే జరుగుతుంది. అది జరిగేటప్పుడు మొత్తం ఇవన్నీ కూడా సో అప్పుడు మనకి నిలిచేటువంటిది ఏంటి, క్యాన్సర్, లియో, వెర్గో. వెర్గోలోకి వచ్చేటికి వీడు ఇది వస్తుంది వీడిలో. సో కానీ లియోగలో ఉన్నటువంటి రాశి, లియోలో ఉన్నటువంటి వాడు క్యాన్సర్ కన్యరాశిలోకి వచ్చేటికి, కన్యరాశిలో వీడు ఎలా తయారవుతారు ఏంటివని మనం చదువుకున్నట్టు. అక్కడి నుంచి దాని ఎదురుగా ఉన్నటువంటి మేన్ రాశి పరిపూర్ణ అయినటువంటి వీడిగా తయారవుతారు. జీవులందరినీ కూడా హీ బికమ్ ద సేవియర్. సో కర్కాటకం, సింహం, కన్య అక్కడ జరుగుతుండగా దాని ఎదురుకుండా ఉండేటువంటి రాశి యొక్క ఇవి వీడి మీద పడుతుంటాయి. అంటే ఏంటి, దీని ఎదురుగుండా ఉండేటువంటి రాశి యొక్క ఫోర్స్ అనండి లేదా ఎనర్జీస్ అనండి వీడి మీద ఎలా పడుతుంటాయి, వర్షం పడుతున్నట్టుగా అలా పడుతుంటాయి వీడి మీద. పడుతుండేటికి ఏమవుతుంది, నెమ్మదిగా అది అది వీడిని అట్రాక్ట్ చేసేస్తుంటుంది అనమాట. సో ఇక్కడ వీడి జర్నీ అవుతుండగా ఇక్కడ వీడి జర్నీ ఇలా అయిపోతుంది. తద్వారా వీడు మేన్ రాశిలో యొక్క అనుగ్రహం వీడికి కన్యా రాశిలో ఉంటుంటే పరిపూర్ణంగా జరుగుతుంది. సో కర్కాటకం, సింహం, కన్య ఈ మూడు, ఇక్కడేమో మకరం, కుంభం, మీనం. మొత్తం ఈ 6 రాశులు. చాలా విశిష్టత ఈ 6 రాశులు. Cancer and Capricorn, these 6 signs form another 6-pointed star of profound significance, which is the subjective counterpart of the 6-pointed star, the interlaced triangles. ఈ రెండు కూడా డబుల్ ట్రయాంగిల్గా వేసేసుకోండి. ఈ 6 ట్రయాంగిల్స్, ఈ 6 పాయింట్స్ని 2 ట్రయాంగిల్స్గా వేసేసుకోవాలి. ఇది ఇంటర్లేస్డ్ ట్రయాంగిల్ అంటే ఒక దాని నుంచి ఒక దానిలోకి చొచ్చుకెళ్ళిపోతాను. ఆ చొచ్చుకెళ్తున్నట్టుగా వేయాలి ఈ ట్రయాంగిల్ జాగ్రత్తగా. సో వాటికి 6 ట్రయాంగిల్స్, ఇవి 6-pointed star అన్నది, which we call King Solomon's seal. This interlacing of the 2 above triangles constitutes the known as King Solomon's seal another. What is called a triangle of humanity, and under the theories of the science of triangles, it concerns the relation of the individual to the mass of humanity and of the disciple to the group. Then అన్నారు వీడు ఇండివిజువల్ వీడు సాధన చేసుకుంటూ వీడు గ్రూప్కి కావాల్సినటువంటి సహకారం అంటుండేదిగా వీడు తయారవుతాడు. అంటే ఇండివిజువల్ వీడు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ గ్రూప్కి కావాల్సినటువంటి పని వీడి ద్వారా అలా జరుగుతుంది. పక్కన మనకన్నా కింద ఉన్నటువంటి అందరి గురించి మనకి ఏమని చెప్తారు, మనకన్నా కింద ఉన్నటువంటి ఏదైనా వీడు చేస్తుంటే వీడికన్నా వీడిలో సాధన అంటే చక్కగా సాగుతుంది. నా కింద ఉన్నటువంటికి ఏది చేయి నేను సాధకుడిని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత పండితుడు అవ్వండి, ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు కానీ అదంతా పుస్తకాలు బీర్వాలో ఉంటుండేదిగా అయిపోతుంది. ఏమీ మిగలదు వాడికి చివరికి. బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలు ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు పనికి? బీరువాలో మనం బీరువాలో బట్టలు పెట్టుకుంటే ఏముంటుంది, మనం పట్టుకున్న బట్టే మనకు అందం ఇస్తుంది. కానీ బీరువాలో ఎన్ని బట్టలు ఉంటే దానివల్ల ఏం ఉపయోగం? అది ఎట్లాగో బీరువాలో పుస్తకాలు ఉంటే ఏమిటో ఇది అంతే. మనకు జ్ఞానం అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఎప్పుడు నిలుస్తుందంటే వీడికన్నా కింద ఉన్నటువంటి వీడు ఏదైనా ఒక చెయ్యాలి, అప్పుడు వీడి జ్ఞానం వీడికి నిలుస్తుంది, అది నిలబడతాడు. సో అలా ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే రిలేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ టు ద మాస్ ఆఫ్ హ్యుమానిటీ. వీడు ఎప్పుడు కూడా మాస్ ఆఫ్ హ్యుమానిటీ వీడు ఏదో ఒకటి వీడు అనుసంధానం చెందేటువంటి పని వీడు చేస్తూ ఉంటాడు. ఏ లెవెల్లో ఉన్నటువంటి వాడైనా సరే వాడికన్నా కింద ఉన్నటువంటి లెవెల్లో వాడు ఏదో ఒకటి వాడికి టీచింగ్ అటువంటిది ఇచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అంటే టీచింగ్ ఈజ్ ద హయ్యెస్ట్ సర్వీస్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ పాయింట్. ఏంటంటే మనకి ఇసాట్రిక్ సైకాలజీలోను వాటిలోను వైట్ మ్యాజిక్లోను చాలా చెప్పిస్తారు ఆయన ఈ రహస్యాలన్నీ కూడా. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఎదుటివాడిని పరిపూర్ణంగా మార్చేస్తుంది ఎదుటివాడిని. అందు గురించి మన యొక్క భాషణలో ఎప్పుడు కూడా ఎదుటివాడికి ఒక లెసన్ అటువంటిది వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. అది అంటే మనకి తెలిసినటువంటి విషయం ఇంకొకరికి షేర్ చేసేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా షేర్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పాయింట్ మనకి పనికొచ్చినా మనకొచ్చి పోయిన వాడికి పనికొస్తుంది ఎక్కడొక్కడ లెవెల్లో. వాడికి పనికొచ్చింది కదా, అది చేసిన వాడికి కారణంగా నువ్వు అయ్యావు కాబట్టి యూ విల్ బి ఎలివేటెడ్. అది ఇక్కడ రహస్యం. సో ట్రయాంగిల్స్ అన్నారు దీన్ని హ్యుమానిటీ అండ్ ఆఫ్ ద డిసైబుల్ టు ద గ్రూప్. వీడు డిసైబుల్గా ఉంటుంటాడు, గ్రూప్కి వీడు వర్క్ చేస్తుంది, ఇది అవుతాడు. దీస్ ట్రయాంగిల్స్ వార్ అండ్ మోస్ట్ కేర్ఫుల్ స్టడీ. It is the planet Neptune which is predominantly active in bringing about such an activity in Cancer that adequate momentum can be set up which will produce progress through the intervening signs to Aquarius. So Neptune is the graham that lifts man from Cancer to Aquarius. Yes, అది తీసుకెళ్ళిపోతుంది.
ఇది నెప్ట్యూన్ గురించి చాలా అంతర్రహస్యం ఇది. కనుక కర్కాటక రాశి గురించి చదువుకుంటున్నప్పుడు ఆ రహస్యాలు ఇంకా మనకి చెప్పచ్చు. ఇప్పుడు కనుక నెప్ట్యూన్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి ఆయన ఈ పాయింట్స్ చెప్తారు చాలా. అంటే ఇంకా బాగా తెలుసుకోవాలంటేనండి, మనం ఎక్కడ చెప్తున్నటువంటి బుక్లో మన ఈ జనరల్గా ఇది రాసేసుకున్న తర్వాత కూడా మన నెప్ట్యూన్ గురించి సపరేట్ ఒక బుక్ పెట్టేసుకోవాలి మనం. అక్కడ ఈ నెప్ట్యూన్ పాయింట్స్ వచ్చినా అక్కడ మళ్ళీ ఇవన్నీ ఇలా రాసేసుకోవాలి. అలా రాసేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది హైరార్కీ గురించి, అదో సపరేట్గా బుక్ పెట్టేసుకోవాలి. అందులో హైరార్కీ పాయింట్స్ అని అందులో థర్డ్ హైరార్కీ అని ఇక్కడ ఇచ్చారు పాయింట్స్. మనకు అక్కడ హైరార్కీగా చెప్పినప్పుడు అక్కడికి పాయింట్స్ ఇవ్వలేదు మనకి. సో ఇప్పుడు డెత్ దాని యొక్క హైయర్ ఆస్పెక్ట్ ఇదంతా టీచ్ చేసేవాడు థర్డ్ అన్మానిఫెస్టెడ్ హైరార్కీ ఇవన్నీ రాసేది ఇక్కడ ఇచ్చారు. ఆ పాయింట్స్ అని అందులో రాసేసుకోవాలి. అప్పుడు మనకి సబ్జెక్ట్ మనకి ఇంకొకసారి మనం ఆ పుస్తకం వల్ల తీసి చూసుకున్నప్పుడు నెప్ట్యూన్ గురించి రహస్యాలు కానీ ఇవన్నీ కూడా మనకి చక్కలా ఉండిపోతాయి. చాలా హాయిగా ఉంటుంది ఆ నోట్స్ మనకి. ఐ వుడ్ లైక్ హియర్ టు యాడ్ సంథింగ్. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.